హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ మహేంద్ర అని పేరు పెట్టుకున్న వారికి ఏ విధంగా ఉంటుంది? ఎంతో పేర్లు మీనైతే చాలా మంచిదమ్మా. మోడీ, మాయావతి, మమతా బెనర్జీ, మోహన్ బాబు, మురళీమోహన్ ఇలా అందరూ హిట్ అవుతున్నారు. ఏమైనా పేర్ల మధ్యలో ఎండ్ ఉంది. మహేందర్, నరేంద్ర, సురేంద్ర, ఈ ఎండ్ ఉంది. మన లైఫ్ ఇప్పుడు ఎండ్ కాదు కదా, బిగినింగ్ కదా. బిగినింగ్ వాళ్ళకి ఎండ్ అనేటువంటి పేర్లు వచ్చిన వాళ్ళు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. 60 to 70% నేను మాట్లాడే 60 to 70% ఆఫ్ ద పీపుల్ లైఫ్ కూడా మధ్యలో ఎండ్ అయిపోతుంది. అంటే మిడిల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా జరుగుతూ ఉన్నది. మనకి ఏదో ఒక పేరు ఉండాలి కదా. ఈ ఎండ్లు, ఈ నిల్లులు, ఈ కిల్లులు, ఈ సాడ్లు ఎందుకు మనకెందుకు? మనం బిగినింగ్ కదా, బిగినింగ్ వాళ్ళం, ఎండ్ వాళ్ళం కాదు కదా, అప్పుడే ఎండ్ అయిపోలేదు కదా. ఆలోచించండి ఒక్కసారి. నేను చేసిన రీసెర్చ్లో ఈ ఎండ్ వచ్చిన సురేంద్ర, నరేంద్ర వాళ్ళకి ఎక్కువగా ఫ్యామిలీ మధ్యలో ఇబ్బంది అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది, మధ్యలో ఎండ్ అవుతుంది. ఇప్పుడు డైవర్స్ వచ్చినాయి అంటే ఎండ్ అయిపోయినట్టే కదా అక్కడ ఫ్యామిలీ. లేదు ఇంకోటి అయిందంటే ఎండ్ అయినట్టే కదా. ఇక్కడ నేను అనేది ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఒక మంచి లైఫ్ అనిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఏమో ప్రతి వాళ్ళకు ఒక పేరు పెడుతున్నారు. అన్ని మతాల వాళ్ళు అన్ని వస్తువులకి పేరు పెడుతున్నారు, అన్ని మతాల వాళ్ళు కదా. ఎందుకు అలా పెడుతున్నారు? కాబట్టి దీనికి ఏదో ఒక కుక్కలకు కూడా కుక్కకు ఒక్కొక్క పేరు పెడుతున్నారు కదా వాళ్ళ ఇంట్లో పెంచుకునేటప్పుడు. అంటే ఒక పేరు పెడుతున్నారు. ఈ పేరుకి ఎంత బలం ఉన్నది కాబట్టి అసలు ఆ పేరు యొక్క బలం ఎంత ఉంది, దానిలో ఎండ్ ఉందా, నిల్లు ఉందా, కిల్లు ఉందా, ఇలాంటివన్నీ ఆలోచించుకొని దాని ప్రొటెక్షన్ చూసుకోండి. ఆ ప్రొటెక్షన్ చూసుకొని మీరు చూడండి. మీరు ఫోన్ కొనుక్కునేటప్పుడు బాగలేని ప్రొటెక్షన్ ఉన్న ఫోన్ కొనుక్కోరుగా. కావాలని అబ్బా ఇది బాగలేదు, ఇది నెలలో పాడైపోయిద్దంట అని ఆ ఫోన్ కొనుక్కొచ్చుకోరుగా, మంచిది కొనుక్కుంటారుగా. అలానే మీ పేరులో కూడా నెగిటివ్ నెంబర్ ఉంది, తీసుకోమాకండి. పాజిటివ్ నెంబర్ ఉన్న నంబర్లు తీసుకోండి. మీ లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. చవక సగం దరిద్రం అని ఒక సామెత ఉంది. తక్కువ రేట్లో ఉన్నాయి అదే దరిద్రం. ఎందుకంటే ఆ వెహికల్, చవకలో కొన్న వెహికల్ వేసుకొని వెళ్తుంటే ఆగిపోయింది, చవకలో కొన్న వస్తువు మధ్యలో ఆగిపోతుండేది. చవక సగం దరిద్రం అని ఒక సామెత ఉంది. అలానే మన పేరులో నెగిటివ్ ఉంటే మనకు అదే దరిద్రం అంట. సో మంచి పేరు, మంచి లైఫ్ వస్తుంది. ఓకే, నమస్కారం.